చేసిర్రు కదా మీరు. మీరు చేసిర్రని నాకు తెలుసు. శవం మీద కూర్చున్నప్పుడు కాలిపోయిన శవం మీద కూర్చుంటారా? లేకుంటే జస్ట్ శవం మీద కూర్చుంటారా? ఫస్ట్ క్లారిటీ ఇస్తున్నా, ఇండియాలో శవ సాధన బ్యాన్ చేసిళ్ళు. మీరు ఇండియాలో చేయలేరు, ఇండోనేషియాలో వినండి. ఎక్కడ చేసినా కాదు. కాశీలో కొంతమంది శవాల మీద లేదు ఇప్పుడు అది బ్యాన్ చేసిళ్ళు. యాక్చువల్గా ఇంతకుముందు కాశీలో చేసేవాళ్ళం మేము కూడా. శవం కాలకముందే వాళ్ళ ఫ్యామిలీ ప్రజెన్స్లో వాళ్ళు ఆ చనిపోయిన వ్యక్తికి మోక్షం కోరుకుంటే ఆ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేస్తే మాత్రమే చేస్తాం తప్ప ఏ శవం మీద పడితే ఆ శవం మీద కూర్చొని చెయ్యము. కానీ కొంతమంది అఘోరాలు శవం మీద ఎందుకు కూర్చుంటారంటే, సో చనిపోయిన వాళ్ళ ఆత్మ వీళ్ళలోకి రావాలి, వాళ్ళ శక్తులు వీళ్ళలోకి రావాలన్నట్టు చేస్తారు అన్నట్టు మాట్లాడుకుంటారు కదా చాలామంది. లేదండి, అది తప్పు. మీరు విన్నది కూడా తప్పు. ఎందుకనంటే అఘోరీలు చేసే శవ సాధన కూడా కేవలం ఆ చనిపోయిన వ్యక్తికి మోక్షం ప్రదర్శించడానికి తప్ప, అతను అఘోరి కూడా చెక్ చేసుకుంటారు తనకి నీ మోక్షం ఇవ్వచ్చలేదా, కర్మ మంచిగా చేసిండా లేదా. కర్మ మంచిగా చేసిందంటే ఖచ్చితంగా చేస్తారు. సో మీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి, శవ సాధన మీరు ఎక్కడ చేశారు? అది చెప్పేది కాదండి. ఇండియాలో బ్యాండ్ ఉన్నది, అది చెప్పేది కాదు. మనసు మీద కొట్టేసాడు. ఎక్కడో అక్కడ చేసినాము. అదే అంటే ఎందుకు మీరు అంత ఎంతూజియాజంగా ఉన్నారు శివ సాధన? శివ సాధన అనేది నేను తీసుకుని పోతే ఒకసారి నాతో వితౌట్ కెమెరాస్. మాకు భయం అవుతుంది కానీ ఏం కాదండి. మీరు ఫస్ట్ ఈ అవేర్నెస్ తీసేయండి. తంత్రం లేస్తుంది, ఒకనొక సందర్భంలో శవం లేచి కూర్చుంటుంది అంతే. ఎనర్జీ ఎందుకనంటే శక్తిని ఉజ్వల స్థాయిలో ప్రవేశపెడతా ఉంటాం కాబట్టి ఆ ఏదో ఒక శక్తి అటాక్ అయ్యి అది రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్లా కొడుతుందా, రిఫ్లెక్ట్ అయ్యి ముందుకు వచ్చేస్తుంది. ఓకే. అక్కడ కూడా మేము అమ్మవారి ముద్రేసుకొని కూర్చుంటాం. నేను మాట్లాడే ప్రతి మాట శాస్త్రం ఏదైతే మీరు తంత్రం ప్రమాణం అన్న బుక్ మంత్ర మహోదరి నుంచి మాట్లాడిన మాటలు, శక్తి ప్రమోద్ నుంచి మాట్లాడిన మాటలు, నేను ఆచరించేది కూడా ఆ బుక్స్నే. అంటే నేనేది సొంతగా రాయలేదు, నేనేది సొంతగా చెప్పలేదు. నేను మాట్లాడిన ప్రతి దానికి ఆధారం ఉంది.